మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 29వ వచనము. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును. ప్రియ దైవజనమా, శరీర కార్యములలో అపవిత్రత ఒకటి అని గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనములో చూస్తాము. అది పరిశుద్ధులకు తగదని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 3వ వచనములో చూస్తాము. ప్రియ దైవజనమా, మన దేవుడు పవిత్రుడు, పరిశుద్ధుడు. మరి ఆయన బిడలుగా కొనసాగే మనలో అపవిత్రత అనేది చోటు చేసుకొనకూడదు. పరిశుద్ధ గ్రంథములో అపవిత్రత ఏ విధముగా కలుగుతుందో వాక్యపు వెలుగులో ధ్యానిద్దాము. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 31వ వచనాన్ని బట్టి దుష్ప్రవర్తన వలన అపవిత్రత మనకు అంటుతుంది. అవును ప్రియ దైవజనమా, మన ప్రవర్తన దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలి. మన ప్రవర్తన అంతటిని ఆయన అధికారమునకు అప్పగించాలి. 36వ అధ్యాయం 33వ వచనం ప్రకారం మన దోషముల వలన మనకు అపవిత్రత కలుగుతుంది. దేవుని ఎదుట మన దోషములను ఒప్పుకొని విడిచిపెట్టే వారముగా మనం ఉండాలి. ఆయన నమ్మదగిన వాడు కనుక వాటన్నిటినీ పరిహరించి మనలను పవిత్రపరచగలడు. ఆనాడు దావీదు తన దోషమును బట్టి దేవుని సన్నిధిలో ఎంతగా తన పరుపు తన కన్నీటితో తేలే విధముగా పశ్చాత్తాపపడ్డాడు. తన పాపమును పరిహరింపమని, తన దోషమును పరిహరింపమని, హిమము వలె తెల్లగా తనను పరిశుద్ధీకరించమని, తన అపవిత్రత అంతటిని తొలగించమని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు. అట్టి రీతిగా మన ప్రార్థనలో కూడా కన్నీటితో మన అపవిత్రతను, మన దోషముల వలన, మన దుష్ప్రవర్తన వలన కలిగిన అపవిత్రతను తొలగించమని దేవుని సన్నిధిలో వేడుకునే వారముగా ఉండాలి. ఇంకా చూసినట్లయితే రోమా పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం ప్రకారం అక్రమము చేయుట వలన అపవిత్రత మనలను అంటుతుంది. అవును ప్రియ దైవజనమా, మన జీవితాలలో అక్రమము అనేది తొలగించుకోవాలి. మనకు క్రమము నేర్పేవాడు ఆ పరమ తండ్రి. ఆయన దృష్టికి అనుకూలముగా క్రమమైన జీవితాన్ని మనము సాధకము చేసుకొనాలి. ఇంకా చూసినట్లయితే అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 20వ వచనం ప్రకారం మన జీవితాలలో విగ్రహ సంబంధమైన అపవిత్రతకు తావుండకూడదు. దేవుని కంటే అధికముగా దేనికి ప్రాధాన్యత ఇచ్చేవారముగా మనం ఉండకూడదు. ఎందుకంటే అది మన హృదయంలో ఒక విగ్రహమై ప్రతిష్ఠింపబడుతుంది. మన జీవితాలలో, మన హృదయములో, మన దేహములో దేవుడు మాత్రమే నివసించాలి. దేవునికి మాత్రమే ప్రథమ స్థానము ఇవ్వాలి. కాబట్టి అపవిత్రత అనేది దేని వలన మనలను అంటుతుందో ఈ దినం దేవుడు మనకు బయలుపరిచి ఉన్నాడు. ఆయన పాద సన్నిధిని సమీపిస్తే వీటన్నిటి నుండి మనలను రక్షిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చూడండి, జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. హల్లెలూయా. ఆ ఊట ఏదో కాదండి, కల్వరి సిలువలో యేసయ్య రుధిర ప్రవాహమే. ఆ రక్తాన్ని నీవు ఆశ్రయిస్తే, నేను ఆశ్రయిస్తే మనకు అంటిన సకల అపవిత్రతను అది కొట్టివేస్తుంది, కడిగి వేస్తుంది. మరి ఎన్నడూ అది దేవుని దృష్టికి కనబడకుండా కప్పివేస్తుంది. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో రక్షణానుభవమును నీవు పొందుకున్నావా? ఇంకా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? ఆయన రక్త ప్రోక్షణ క్రిందకి రావడానికి ఇష్టపడుతూ ఉన్నావా?
ఆయన రక్తము ద్వారా నీ పాపములన్నిటినీ, నీ అపవిత్రత అంతటిని కడిగి వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నావా? లేకపోతే ఇంకా ఇహలోక మాలిన్యములో జీవిస్తూ దేవునికి దూరముగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉన్నావా? ఈ సంవత్సరాంతములో దేవుడు నీ హృదయాన్ని సంధిస్తూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో ఇలా గడిచిపోతూ ఉన్నాయి. ఆయన రాకడ సమీపముగా ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. లోబడని నీ హృదయము వైపు ఈ సంవత్సర కాలమంతా తన చేతులు చాపి ఉంచాడు. ఇకనైనా ఈ సంవత్సరాంతములో అయినా ప్రభుపాద సన్నిధిని సమీపించి నీ దుష్ప్రవర్తన వలన, నీ దోషముల వలన, అక్రమానికి అప్పగించబడిన నీ అవయవముల వలన, దేవుని కంటే అధికముగా ప్రాధాన్యత ఇచ్చిన విగ్రహ సంబంధమైన అపవిత్రత వలన నీవు నరకాగ్నికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. ఆ నరకము దేవుడు అపవాదికి వాని దూతలకు సిద్ధపరచాడు. ప్రియ దైవజనమా, నీ కొరకు నిత్యరాజ్యమును సిద్ధపరచి ఆ నిత్యరాజ్యములో నిన్ను చేర్చడానికి ఆ పరమ తండ్రి ఆ పరలోక మహిమను విడిచి నీ కొరకు ఈ భూలోకానికి వచ్చాడు. తన ప్రాణాన్ని ఆ శిలువపై నిలువెల్లా ధారపోస్తాడు. ఆ రక్తధారలు నీ కొరకే, ఆ ఊట నీ కొరకే తీయబడింది. ఈ దినమైనా ఒక తీర్మానం తీసుకో. ఈ సంవత్సరము రక్షణ లేకుండా నీ జీవితంలో ముగిసిపోకూడదు. నీ అపవిత్రత అంతటిని ఈ సంవత్సరములోనే దేవుని పాదముల చెంత కడిగి వేసుకోవడానికి ఆయన రక్తాన్ని ఆశ్రయించమని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. రక్షణ పొంది ఇంకను ఆయా రకములైన అపవిత్రతతో నీ జీవితాన్ని నింపుకుంటూ ఉంటే తిరిగి రక్షణానందమును నూతనముగా పుట్టించమని ఆ ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయి. చల్లారిన ఆత్మీయ జీవితమును ఉజ్జీవింపచేయమని ప్రభు పాదములు పట్టుకొని కన్నీటితో వేడుకొనమని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. అట్టి కృపదేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి. ప్రతి విధమైన అపవిత్రత నుండి మమ్మల్ని విడిపించి నీ రక్త ప్రోక్షణ క్రిందకు తీసుకుని వచ్చి నీ రాజ్యమునకు వారసులుగా మమ్మల్ని సిద్ధపరచమని, నీకు హేయమైన వాటినన్నిటినీ మా జీవితాల్లో నుండి తొలగించమని, ప్రతి విధమైన అపవిత్రతను నజరేయుడైన యేసు శక్తిగల నామములో కొట్టివేయమని, నీ రక్తము ద్వారా కడిగివేయమని బ్రతిమిలాడుకుంటూ నూతనమైన జీవితాన్ని మాకు దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగిన రాజు బైబిల్లో ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.